హాయ్ అండి అందరికీ. ఇది శనివారం రోజు కుంకుమ బండ్లు ఊరేగించిన వీడియో అండి ఇది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో మాత్రం చూసేసేయండి. అందరూ లైక్స్ కూడా కొట్టేసేయండి. చూసిన వాళ్ళు మొత్తం లైక్స్ కొట్టకుండా జస్ట్ అలా చూసి వెళ్తున్నారు, అంతా స్కిప్ చేసి చూస్తున్నారు అనుకుంటా. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. అంతా ఇంకా కుంకుమ బండ్లన్నీ ఊళ్ళోకి వచ్చేసాయి. అందరూ డీజే పెట్టుకొని డీజే వెనుక కుంకుమ బండ్లతోటి ట్రాక్టర్స్ తోటి చక్కగా అన్నీ రెడీ చేసేసుకొని ఒక కుంకుమ బండికి వచ్చేసి 200 మంది ఉన్నారు. ఒక కుంకుమ బండికి 200 మంది ఉన్నారు. కుంకుమ బండ్లు మొత్తం 6 కుంకుమ బండ్లకి జనం 200 మంది, అంటే ఒక బండికి 200 మంది, అంతమంది వచ్చారండి. ఊరికి ఊరెత్తున మళ్ళీ ఊరు వచ్చినట్లే ఉందండి. ఎంతమంది జనము, ఒక్కొక్క ఇంట్లో 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది అట్లా వచ్చారు. చాలా అంటే చాలా మంది వచ్చారు. మా మామయ్య వాళ్ళ ఇంటికి 50 మంది దాకా వచ్చారు. అంతమంది వచ్చారు. ఎవరికి వాళ్ళు టెంటు సామాను, గిన్నెలు అన్నీ టెంటు సామాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నారు. ఎవరిళ్ళలో వాళ్ళు టెంట్లు వేసేసుకొని ఎవరిళ్ళలో వాళ్ళని వంట చేసే వాళ్ళని పిలిపించుకొని అన్నం కూరలన్నీ సండే రోజు చేసుకోవటానికని అన్నీ ముందుగానే సిద్ధం చేసేసుకున్నారు. అందరూ కాగడా వేసేవాళ్ళు అందరూ. మా మామయ్య అది వేప మండల పట్టుకున్న ఆయన మా మామయ్య అండి. అక్కడ పట్టుకొని బుట్టలు అన్నీ పెట్టుకున్న దేవుళ్ళు. ఇంకా అందరికీ ఆయన గుడ్డ కట్టుకొని అందరికీ బొట్టు పెడుతూ ఉన్నారు. ఆవిడకి దేవుళ్ళు ఇంటి ముందుకి రాగానే, మా ఇంటి ముందుకి రాగానే ఆమెకి ఒంటిలోకి వచ్చిందండి అమ్మవారు. బొట్టు పెడుతుంటే ఆయన కళ్ళి ఒక్క ఉరుం చూసిందండి. చూడండి ఎట్లా చూస్తుందో. బొట్టు పెడుతుంటే అసలు ఆయన్ని పళ్ళు కొరుకుతూ అసలు ఎందుకు కుమిలి 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 ఏడుస్తుందండి. ఎంత ఆగమన్నా ఆగలేదు. చాలాసేపు ఒక 50 మినిట్స్ దాకా అమ్మవారిని అక్కడే ఆపేసి ఆమె చాలాసేపు ఏడ్చిందండి. తప్పెట్లు వామించండి అని అంటుంది. తప్పెట్లు వామిస్తూ ఉన్నారు. అసలు అమ్మవారు మరి ఏం చెప్పాలనుకుందో ఏమో కానీ తప్పెట్ల వాళ్ళేమో వెళ్ళిపోయారంట. ఆమెకి తప్పెట్లు ఉంటేనే అంట ఆమెకి ఒంట్లోకి వచ్చి వాక్ అనేది చెప్పేది. అందుకని తప్పెట్లు లేకపోయేసరికి అమ్మవారికి కోపం వచ్చేసరికి ఈ డీజేలు అనేది పెడుతున్నారండి. అందుకనేసి అమ్మవార్లు కూడా ఇప్పుడు చాలా మందికి రావటం కూడా మానేశారు. డీజేలు అన్నీ పెట్టేసరికి తప్పెట్లుంటే అమ్మవార్లు స్వయంగా ఎవరొకళ్ళ ఒంట్లోకి వచ్చి అమ్మవారికి ఇంకా ఏమేమన్నా లోట్లు ఏమన్నా ఉంటే చేయించుకుంటారు. ఈ తప్పెట్ల వాళ్ళేమో వెళ్ళిపోయారంట. అందుకనేసి అమ్మవారు ఊరక జస్ట్ ఏడవటం అలా చేసి సంబరం చేస్తుంటే ఎగురుతూ ఉంది అంతేకాని అసలు వాక్ అనేది చెప్పలేదు. ఆ తప్పెట్లు అలా ఉంటే వాక్ చెప్పి ఇంకా ఆమెకి ఏమైనా కావాలంటే అన్నీ చేయించుకోవటం, లేకపోతే ఊరి గురించి ఏమైనా చెప్పటం అలా చేసేది. అట్లాంటిది తప్పెట్లు లేకపోయేసరికి ఏమి వాక్యం చెప్పకుండా అమ్మవారు ఉగ్రం ఆపుకోలేకుండా ఎగురుతూ ఉంది. ఎంత సాంబ్రాణి పొగ వేస్తున్నా ఆగట్లేదు. బొట్టు పెడుతున్నా బొట్టు పెట్టనివ్వలేదు. మరి పసుపు నీళ్ళు చల్లుతుంటే పసుపు నీళ్ళు కూడా చల్లొద్దని గోలగోల చేసింది. చూడండి జనం మాత్రం కిక్కిరిసిపోయారండి. అమ్మవారు వచ్చేసరికి మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం వచ్చి ఆమె ఏమైనా చెప్పిద్దేమో వినటానికని చాలామంది వచ్చారు. సంబరం అంతా ఆపేసి ఈమె దగ్గరికి చుట్టుముట్టారు. అదిగోండి అవేనండి కుంకుమ బండ్లు. ట్రాక్టర్కి ఇలా కట్టేసి అంతా డెకరేషన్ అయి చేసి ఒక ట్రాక్టర్కి ఏమో ప్రవణ కట్టేశారు. ఇలా లైటింగ్స్ అన్నీ వేసేసి ప్రవణ అయి కట్టారు. ఇంకొక ట్రాక్టర్లో ఏమో డీజే అయి పెట్టేశారు. వెనకున్న మాలది కుంకుమ బండ్లండి. అక్కడ అమ్మవారు అన్నీ ఉన్నాయి. అవి కూడా క్లారిటీగా చూపిస్తాను, చూసేసేయండి. ఇది గుర్రపు బండి అండి. గుర్రపు బండి తీసుకొచ్చేసి అంతా డెకరేషన్ చేశారంట పూలతోటి. అదిగోండి అమ్మవారు చూడండి ఎంత కళకళలాడుతున్నారో. పూలదండల్లో మధ్యలో ఉండి చాలా అంటే చాలా బాగా చేశారండి. ఊరు వాళ్ళు మొత్తం అందరూ కలిసి చాలా ఒద్దిగ్గా ఉండి చేశారు. ఊరు కొలుపులు అంటే మాటలు కాదు కానీ చాలా చక్కగా చేశారు. అమ్మవారు మాత్రం ఏమో 15 నిమిషాల దాకా అసలు తగ్గలేదు. ఇంకా తప్పెట్లు అలా ఉంటే వాకు కూడా చెప్పేది. చాలా జనం మాత్రం బాగా వచ్చారండి. కొలుపులు కూడా చాలా బాగా జరిగాయంటండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అంతా పసుపు నీళ్ళు చల్లాము. ఎట్లా కొట్లా చేసేసి పసుపు నీళ్ళు చల్లితే ఒంట్లో నుంచి దిగిపోయి అమ్మవారు వెళ్ళిపోయింది. చాలా బాగా చేశారు. లైటింగ్స్ తోటి బెలూన్స్ అన్నీ కట్టి ట్రాక్టర్స్కి
ఊరంతా ఊరేగించిన తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్తారు. గుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కుంకుమ బండ్లన్నీ ఇంకా అక్కడ పెట్టేసేసి అందరూ ఎంతమంది కుంకుమ బండ్లు కట్టారో అంతమందికి పొట్టేళ్ళు కోస్తాం అమ్మ నీ దగ్గరికి వచ్చి అని మొక్కుంటారు. ఆ పొట్టేళ్ళని తీసుకెళ్ళి అక్కడ అమ్మ దగ్గర అంతా బలిస్తారు. ఇంకా ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి వండుకొని అందరికి భోజనాలు అయి పెడతారు. ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి.